హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాజ్. 2024 ఈ ఐపీఎల్ సీజన్లో అన్ని టీమ్స్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఏ టీం ఎప్పుడు గెలుస్తుందో, ఏ టీం ఎప్పుడు ఓడుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇక ప్రస్తుతం ఈ సీజన్ ముగింపు దశకు వచ్చినా ఇంకా ఒక్క టీం కూడా అధికారికంగా ప్లే ఆఫ్స్కు వెళ్లలేదు. ఇక ముఖ్యంగా ప్లే ఆఫ్స్ బెర్తుల కోసం 4 జట్ల మధ్య మాత్రం నువ్వానేనా అనే రేంజ్లో పోటీ నెలకొంది. ఇందులో టేబుల్ టాపర్లుగా మొదటి 2 స్థానాల్లో కోల్కతా నైట్ రైడర్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ ఉన్నాయి. ఇక 2 జట్లు సేమ్ విజయాలతో ఉన్న రన్రేట్ మెరుగ్గా ఉండటంతో కేకేఆర్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. దీంతో ఈ 2 టీమ్స్ దాదాపుగా ప్లే ఆఫ్స్కు చేరిపోయినట్లే. ఇక మిగిలిన 2 స్థానాల కోసం చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. ఇక ఈ 4 జట్లలో మొదటిగా సీఎస్కే జట్టు ప్రస్తుతం 11 మ్యాచుల్లో 6 విజయాలు, 5 ఓటములతో 12 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. ఇక ఈ జట్టు ప్లే ఆఫ్స్కు చేరాలంటే తరువాతి 3 మ్యాచ్లను ఖచ్చితంగా గెలిచి తీరాలి. ఇక ఎస్ఆర్హెచ్ కూడా పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది. ఈ జట్టుకి ఖచ్చితంగా గెలవాల్సిన 3 మ్యాచులు కూడా హోమ్ గ్రౌండ్లోనే ఆడనుంది. ఇందులో భాగంగా నేడు లక్నో, ఆ తర్వాతి 2 మ్యాచులు గుజరాత్ మరియు పంజాబ్ జట్లతో ఎస్ఆర్హెచ్ తలపడనుంది. ఇక ఇందుకు నేడు లక్నోతో జరగనున్న మ్యాచ్ ఎస్ఆర్హెచ్కు కాస్త టఫ్గా మారే అవకాశాలు ఉన్నప్పటికీ ఈ మ్యాచ్లో గెలిస్తే ప్లే ఆఫ్స్ ఛాన్సులు చాలా మెరుగు అవుతాయి. ఇక ఈ 3 మ్యాచ్లో విజయం సాధిస్తే సన్ రైజర్స్ జట్టు ఫస్ట్ లేదా సెకండ్ ప్లేస్లో ప్లే ఆఫ్స్కు వెళ్తుంది. ఇక ఢిల్లీ ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచుల్లో 6 విజయాలు, 6 ఓటములతో 12 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. దీంతో ఈ 4 జట్ల మధ్య గట్టి పోటీ జరగనుంది. ఇక ఇందులో పాయింట్ల పరంగా చూసుకుంటే చెన్నై మరియు హైదరాబాద్ జట్లు 2 ప్లే ఆఫ్స్కు చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక నిజంగా ఇదే జరిగితే కేకేఆర్, రాజస్థాన్, సీఎస్కే, ఎస్ఆర్హెచ్ జట్లు ప్లే ఆఫ్స్కు వెళ్లే అవకాశముంది. మరి వీరిలో ఏ 4 జట్లు ప్లే ఆఫ్స్కు వెళ్తాయని మీరు భావిస్తున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ క్రేజీ వైరల్ క్రికెట్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.